వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కంగారు పడుతూ కుర్చీలో పడ్డ ఇలుగులా కొట్టు తిరుగుతూ ఉన్నాడు. మొన్న గవర్నర్ని కలిశాడు. ఎందుకు కలిశాడు ఏంటో బయటకు వచ్చి వివరించలేదు. సతీ సమేతంగా కలిశాడు అందుట్లో. తర్వాత వెంటనే గవర్నర్ దగ్గర ఏం సంభాషణ జరిగిందో ఆయన ఏమన్నాడో తెలియదు, కానీ వెంటనే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పెట్టుకుని దాంట్లో ఏం చర్చించాడు ఏంటో అర్థం కాని పరిస్థితి. అంటే అరెస్ట్ అవుతానన్న భయంతో పెట్టుకున్నాడా, నాయకుల్ని సిద్ధం చేయడానికి పెట్టుకున్నాడా ఏంటనేది తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత గందరగోళంలో పడటం, కంగారు కనపడతా ఉంది. గవర్నర్ కలవడం తర్వాత పిఎస్సీ పెట్టుకుని అక్కడ కూడా ఆ నాయకుల్లో స్పష్టంగా కంగారు కనపడుతూ ఉంది. అంటే అరెస్ట్ అవుతారన్న భయం మొదలైందంటారా? జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో తను కన్ఫ్యూజన్లో ఉన్నట్టు నటిస్తాడు. నిజంగా కన్ఫ్యూజన్ ఉన్న చోట తనకి కన్ఫ్యూజన్ లేనట్టు వ్యవహరిస్తాడు. ఇది అతని మనస్తత్వం. అది నిజంగా కన్ఫ్యూజన్ ఉన్న చోట నాకు ఏం కన్ఫ్యూజన్ లేదు, నేను చాలా క్లారిటీతోటి ఉన్నాను అన్నట్టు పోజు కొడతాడు, బిల్డప్ ఇస్తాడు. నాకైతే ఇవాళ జరిగిన పిఎస్సి మీటింగ్లో నాకు అదే కనిపించింది. జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా మీటింగ్ అయినా ఏదైనా కానీ రికార్డెడ్ వీడియో వదులుతారు. ఈసారి కూడా ఒక రికార్డెడ్ వీడియో వదిలారు. అందులో ఆడియో లేదు. అంటే ఒక మూకీ చిత్రాన్ని వదిలేరు. ఆ మూకీ చిత్రంలో అందరూ ఏడు మొహాలతో వేలాడేసుకొని కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇహిహి అంటాడు. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, నవ్వుతూ ఉంటాడు. అసలు అంత నవ్వాల్సిన అవసరం ఏంటి? అంత ఎందుకు నవ్వుతున్నాడు? ఆ వీడియో చూస్తే మీరు మొత్తం ఈ అని ఆ ఊరికి అనవసరంగా తలదిప్పుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి కంగారులో ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అందుకని ఆ కన్ఫ్యూజన్ నాకు లేదు అని చెప్పటానికి ప్రయత్నం ఈ వేషాలన్నీ వేస్తూ ఉన్నాడు. పోనీ నువ్వు పిఎస్సి మీటింగ్, అసలు ఏంటి పిఎస్సి మీటింగ్ ఏంటి రామబ్రహ్మ గారు? అందులో లక్ష్మీపార్వతి కూర్చొని ఉంది ఒకవైపు రోజా కూర్చొని ఉంది, ఇంకొక వైపు విడతల రజని కూర్చొని ఉంది, ఇటు చూస్తే తమ్మినేని సీతారాం కూర్చొని ఉన్నాడు. వీళ్ళ స్ట్రాటజీలు ఇచ్చేది? వీళ్ళు స్ట్రాటజీలు ఇస్తారా? అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. అంటే ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అతనికి అర్థం కావట్లా. కానీ అరెస్ట్ అవుతారన్న భయం మాత్రం కనపడుతుంది. అరెస్ట్ అవ్వటం ఇప్పుడు భారతీ సిమెంట్స్ మీద సిట్ పోలీసులు వాళ్ళు సోదాలు జరిపి వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత, మీరు సాక్షి పేపర్ చూశారో లేదో, సాక్షి పేపర్లో ఏం రాస్తారో తెలుసా? దాని పేరు భారతీ సిమెంట్స్ అని రాయరు, వికాట్ అని రాస్తారు. వికాట్ కంపెనీ మీద పోలీసుల సోదాలు అని రాస్తాడు. అంటే వీడికి అయితే సంబంధం లేనట్టు అందులో రాస్తాడు, వార్తలో రాస్తాడు. 52% వికాట్కి సంబంధించింది అని రాస్తాడు. మరి మిగిలిన 48 ఎవరిది? భారతీరెడ్డిది. అది రాయడు. అది రాయరు. అంటే వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారో చెప్పటానికి నేను మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తున్నా. అంటే వికాట్ అని రాస్తే అయిపోతుందా? మరి వికాట్ అది ఫ్రెంచ్ కంపెనీ, వాడు కొన్నాడు. మరి భారతీ సిమెంట్స్ అని ఎందుకు పేరు మార్చలేదు? ఓకే, వాడు ఇక ఆ బ్రాండ్ తోటి ప్రమోట్ చేస్తున్నాడు అనుకుందాం. భారతిరెడ్డి అక్కడ మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ భారతిరెడ్డి ఎందుకు చూస్తున్నారు? నీకు అక్కడ మద్యం కుంభకోణంలో పోలీసులు అరెస్ట్ చేసిన గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్లో డైరెక్టర్, ఫైనాన్స్ డైరెక్టర్, వికాట్లో డైరెక్టర్. మరి ఒకే ఫైనాన్స్ డైరెక్టర్ 2 కంపెనీలకి ఎట్లా ఉంటాడు? ఎన్నిటికన్నా ఉండొచ్చండి అన్ని కబుర్లు చెప్పమాక. నువ్వు ఎవరితో అన్నా షేర్ చేసుకునే బ్యాచ్ కాదు నీది. నీకు ఎక్స్క్లూజివ్ ఉండాలి. విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ అండి. విజయసాయిరెడ్డికి నేను క్లయింట్ని అని చెప్పాడు అనుకో జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి వేరే చోట ప్రాక్టీస్ చేశాడా? వేరే కంపెనీలకు కూడా చేశాడా? చేయలేదు కదా. నీ కంపెనీలకే ఉన్నాడు. అంటే నువ్వు హోల్సేల్గా కొనేస్తావు. అట్లాగే గోవిందప్ప బాలాజీని కూడా అంటే నీ కంపెనీలో పనిచేస్తున్నాడు, వికాట్లో పనిచేస్తున్నాడు. అంటే
ఎప్పుడైతే సిట్ పోలీసులు మద్యం కుంభకోణానికి సంబంధించి భారతీయ సిమెంట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారో పెద్ద పెద్ద డాక్యుమెంటరీ ఎవిడెన్సులు దొరికినాయి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ కూడా ఈ డిస్టిలరీలు బ్రోవరీల యజమానులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ భారతీయ సిమెంట్స్ ఆఫీసుకి పిలిచి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగులో నిర్ణయాలు తీసుకున్నారు. నీకింత, నాకింత, నా కమిషన్ ఇంత, కమిషన్ ఎట్ట పంపించాలి, ఇవన్నీ భారతీయ సిమెంట్స్ ఆఫీసులో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నట్టు సిట్టు పోలీసుల దగ్గర సాక్ష్యాధారాలతో సహా దొరికిన తర్వాత అది భారతీయ సిమెంట్ కాదండి, అది వికాట్ అని చెప్తే పిచ్చోళ్ళ వినేవాళ్ళు. అందుకని జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు. ఏం చేయాలి? మీరు ఇంకొక విషయం చెప్తాను రామబ్రహ్మ గారు మీకు. భారతీయ సిమెంటు ఇందులో లేదు, వికాట్ ఉన్నది అని చెప్పటం వెనక జగన్మోహన్ రెడ్డిది ఇంకో కుట్ర ఉంది, ఇంకో కుట్ర కోణం. ఏంటి అంటే అల్టిమేట్గా ముడుపులన్నీ వచ్చింది ఆయనకి కొంత, ఆయన వైఫ్ కొంత అనేది ఇప్పుడున్న సమాచారం మేరకు వస్తున్న విశ్లేషణ. తను ఎటు జైలుకి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. తను జైలుకి వెళ్ళటానికి సిద్ధపడుతున్న క్రమంలో తన భార్యను సేవ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతున్నది. మన వాస్తవం గురించి, మన వాస్తవం తర్వాత నిజం నిలకడ మీద తెలుస్తుంది. కానీ ఇక్కడ భార్యని ఈ మద్యం కుంభకోణం నుంచి సేవ్ చేసుకోవటానికి వీలుగా భారతీయ సిమెంట్స్ని డిజోన్ చేసుకుంటున్నారు. భారతీయ సిమెంట్స్ మాది కాదు, భారతీయ సిమెంట్స్ మాది కాదు, భారతీయ సిమెంట్స్ మాది కాదు అని చెప్పటం వెనక లాజిక్ ఏంటి అంటే భారతీయ సిమెంట్స్ భారతీ రెడ్డిది కాదు అని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి వాళ్ళు, అంటే డిజోన్ చేసుకోవటానికి, కంపెనీని డిజోన్ చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వికాట్కి షేర్లు అమ్మినప్పుడు, భారతీయ షేర్లు అమ్మినప్పుడు 2,000 కోట్లు ఎంతో వచ్చిందట. ఆ 2,000 కోట్లు ఎటు రూట్ అవుట్ అవుతున్నాయి అనేది కూడా చూసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ ఎంత ప్రమాదకరమైన విషయాలంటే మీకు నాకు, అంటే దాని డెప్త్ మనకు తెలియదు కాబట్టి సింపుల్ విషయాలుగా అనిపించవచ్చు. కానీ రేపొద్దున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగిన తర్వాత వికాట్ నుంచి వచ్చిన 2,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి అన్న క్వశ్చన్ రైజ్ చేశారు అనుకోండి. అంటే వాస్తవంగా ప్రజల్లో టాక్ ఏంటంటారండి, వికాట్కి ఇక్కడ షేర్లు అలాట్ చేసి ఇంటర్నేషనల్గా వాళ్ళకున్న షేర్లని వీళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారని. అదే జరిగింది ఇక్కడ, జరిగింది అదే. వాళ్ళు వికాట్ వాళ్ళు కూడా ఒకసారి ఒక అమౌంట్కి, తర్వాత ఇంకొక అమౌంట్కి కొన్నారు భారతీయ సిమెంట్ షేర్లను కొనటం. ఇంకొక విషయం, మనం ఇండియా సిమెంట్స్ లాంటి కంపెనీనే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోయి కదా కొల్యుడైంది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వీళ్ళందరినీ భయపెట్టాడు కదా. పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీలు కూడా భయపడి ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ ఆపేసినాయి కదా. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో వాడెవడో ఫ్రెంచ్ కంపెనీ వాడు వచ్చి భారతీయ సిమెంట్ కొనేంత ధైర్యం చేస్తాడా? ఇది ఇక్కడ మొత్తం కూడా ఈ మద్యం కుంభకోణం ఇంత పకడ్బందీగా తెర మీదకి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చెయ్యకపోవటంతో ఈ కన్ఫ్యూజన్ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసింది. అందుకని గవర్నర్ని కలవటం, భార్యను తీసుకొని వెళ్ళి గవర్నర్ని కలిసి రావటం, ఆ తర్వాత ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకోవటం, పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో తానేదో నవ్వుతూ ఉన్నట్టు, ఈ కేసుల ప్రభావం తన మీద కనిపించటం లేదన్నట్టు, ఒక చిక్కటి చిరునవ్వుని మొహం మీద పులుముకొని వచ్చి ఇక్కడ కూర్చోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా అర్థమైపోయింది కేసు బిగుసుకున్నది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయినట్టుగా కనపడుతూ ఉన్నది. సత్యసమితంగా అరెస్ట్ కాక తప్పదు, అందుకే గవర్నర్ చుట్టూ తిరిగిన, పిఎస్సి పెట్టి నాటకాలు ఆడిన, అరెస్ట్ మాత్రం తథ్యం అంటూ వివరించిన
సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.